పాటికి నేను కూర చేస్తూ వీడియోస్ చేసుకుంటున్నానని మా చిన్నోడు చాలా అల్లరి పెడుతున్నాడు అనమాట. డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఇట్లా కలిపిన తర్వాత కొంచెం మగ్గింది కదా, ఇట్లా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ అప్పటికప్పుడు అయితే బాగుంటుంది. నేనైతే ఇంట్లో అందుబాటులో లేక రెడీమేడ్దే వాడాను. మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. కలుపుకొని అలాగే చికెన్ని ఫ్రెష్గా కడుక్కొని నీట్గా క్లీన్గా కడిగిన చికెన్ తీసుకొని దాంట్లో వేసి కలిపేయాలి. ఆయిల్లో మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి దానికి తగిన కారం, ఉప్పు తగినంత వేసుకోవాలి. మా కారం నేను పిల్లలు సాల్ట్ కూడా కర్రీలో వేసేప్పుడు ఇది ఒక చిన్న టిప్పు. కర్రీలో వేసేటప్పుడు మన చేతితో తీసివేసినట్లయితే కూర చాలా రుచిగా ఉంటుందని మా అమ్మ చెప్పేది. అదే పాటిస్తాను. అట్లనే కొంచెం ధనియాల పొడి వేసి అది మొత్తం ఆ కారం ఉడికిన తర్వాతనే వాటర్ యాడ్ చేశాను. మీకు అవన్నీ చూపించలేదు, వీడియో లెంతీ అవుతుందని మాత్రమే అవన్నీ చూపించలేదు. కానీ కారం మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని తర్వాత అట్లా ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసి కలిపేశాను. మసాలా వేసాక ఒక 2 minutes అలా సిమ్లో ఉంచుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఫైనల్లీ చికెన్ కర్రీ రెసిపీ అయింది. ఫైనల్లీ కంప్లీట్ అయిందండి. సర్వ్ చేస్తున్నాను. చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై